మనము గోల్కొండలో ఒక ఇండిపెండెంట్ హౌస్లో మొత్తం క్రాక్స్ ఫిల్లింగ్ ప్లస్ రూఫ్లో నుంచి లీకేజ్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తం కూడా వాటర్ ప్రూఫింగ్ వర్క్ చేస్తూ ఉన్నాము. స్లాబ్లో నుంచి లీకేజ్ అయిన వాటర్ సార్ ఇట్లా ఇదిగోండి సార్, స్లాబ్లో నుంచి లీకేజ్ అయ్యి ఇట్లా కంప్లీట్ అయిపోయి క్యావిటీలో నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఇదిగోండి సార్, ఇది మొత్తం స్లాబ్లో నుంచి లీకేజ్ అయిన వాటర్ మొత్తము దీంట్లో నుంచి వస్తుంది అన్నట్టు. ఇదిగోండి సార్, ఇట్లా వస్తుంది. ఇదిగోండి సార్, ఈ ప్లేస్లో మొత్తం కూడా వాటర్ అంతా డామేజ్ అయిపోయి డ్రాప్ పడుతుంది మనకు వచ్చేసరికి. ఇదిగోండి సార్, ఈ స్లాబ్ కూడా అంతే మొత్తం. ఇది మొత్తం కంప్లీట్గా వాల్స్ మొత్తం. ఇదిగోండి సార్, ఇక్కడైతే ఇంకా కంప్లీట్గా వాటర్ వచ్చినట్టే వస్తుంది. ఇదిగోండి, ఇది మొత్తం క్రాక్ అయిపోయి ఇది కంప్లీట్ డ్యామేజ్ అవపడుతూ ఉంటుంది. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఎండింగ్లోనే మనకి ఇట్లా అవపడుతుందని అంటే మీకు చూడండి సార్, ఇంకా రైనీ సీజన్లో ఎట్లుంటుందో. ఇది మొత్తం వాల్ సీలింగ్ మొత్తం ఊడిపోయింది. ఇది మొత్తం ఇదిగోండి సార్, ఈ రూమ్లో కూడా సేమ్ పొజిషన్ అన్నట్టు. ఈ ఫ్యాన్ డీవీలు ఉంటాయి కదా, అక్కడి నుంచి మొత్తం వాటర్ వస్తుంది. ఇది మొత్తం కూడా స్లాబ్, బాటమ్ ఆఫ్ ద స్లాబ్. ఇది బాటమ్ ఆఫ్ ద స్లాబ్ ఇట్లా క్రాక్స్ అయిపోయింది మనకు. చూడండి సార్, ఇదిగోండి సార్, మీరు ఇక్కడ క్లియర్ గమనించవచ్చు. అది అలాంగ్ ద పైప్ లెంత్ మొత్తం కూడా క్రాక్ వచ్చింది సార్. ఇది ఇట్లా క్రాక్ వచ్చేసి దాంట్లో నుంచి మొత్తం వాటర్ అనేది కిందకి లీకేజ్ అయిపోతూ ఉంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి స్లాబ్కి ప్రాపర్ కవర్ లేక మొత్తము క్రాక్స్ వచ్చినాయి సార్. స్టీల్కును బాటమ్ ఆఫ్ ద స్లాబ్కి ప్రాపర్ కవర్ పెట్టలేదు అన్నట్టు. ప్రాపర్ కవర్ లేక ఇది మొత్తం కూడా డాంప్నెస్ మీకు క్లియర్ గమనించండి, డాంప్నెస్ అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్ సార్, థ్యాంక్ యూ.